అండి, ఇంకా మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయాం, స్నానం చేసేసాము. ఇంక ఈ రోజు వచ్చేసి మా పిల్లల్ని కూడా రెడీ చేసాను. ఎక్కడికి వెళ్ళలేదు, వద్దు నువ్వు వెళ్ళకు అండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు పైకిలే. మా ఆశ్రీ వచ్చేసి చూడండి అంత బాగా రెడీ అయిపోయింది. అబ్బు జడలేదండి ఇంకా. ఆదర్శ్ మా డిజర్ట్ ఇల్లు ఆదర్శ్. ఆశ్రదా హాయ్. అబ్బో అది నీ పోనీయా, నీకేది నచ్చుతుంది వేసుకోపో. ఇంక ఈరోజు వచ్చేసి నేను పండగ కదండి, అందుకని చెప్పేసి సేమియా పాయసం చేస్తున్నాను. ఇంకా సేమియా అయితే ఉడకబెట్టేసాను, పాలు కూడా కాబెట్టేసాను. నేనైతే డీమార్ట్లో బెల్లం తీసుకొచ్చానండి. ఇంకా ఈ బెల్లం అయితే కొంచెం నలగొట్టేసుకొని మన పాయసం అయితే వేసేసుకోవచ్చు. బాగా కొంచెం నలగొట్టా పాయసం చేయాలి. ఈ విధంగా బాగా తుంచుకొని, ఈ బెల్లం చెరుకు బెల్లం అంటండి, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చాను. నెయ్యి అయితే వేసేసానండి. ఇంకా అలానే జీడిపప్పు కూడా వేసేసుకుందాము. జీడిపప్పు కిస్మిస్లు కూడా తీసుకొచ్చాను, ఇంకా అవి కూడా ఫ్రై చేసేసుకుందాము. సేమియా కూడా మొత్తం ఉడికిపోయిందండి. ఇంకా పాలు అయితే పోసేసుకున్నాము. కాసానండి ఇప్పుడు పాలు. ఏంటిదండి చూస్తేనే చాలా బాగుంది. చాలా బాగుంది మా అమ్మ చేసింది. అబ్బా థ్యాంక్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మంచి బాగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకోవాలా. రెడీ అయిపోయిందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. ఇంకా అలానే లాస్ట్ టైం ఫైనల్ యాలక్కాయలు వేసేసుకున్నాము. కూడా అయిపోయిందండి, ప్రార్థన టైం అవుతుంది. బావా సేమియా పాయసం రెడీ. ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయాడండి. ఇంక ఈ లోపు అయితే పౌడర్ ఎక్కువైంది, కొంచెం కొంచెం తుడుచుకొని ఇక్కడికి కూడా ఎక్కువైంది. ఆదర్శ్ కూడా ఎక్కువైంది పౌడర్. ఇంకా అదే విధంగా అక్షయ్ కూడా రెడీ అయిపోయింది, అలుగుతున్నాడు. సరే అండి, ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయాం చర్చికి వెళ్ళడానికి అయితే. ఈ రోజు అయితే ఇంకా రోజా ఇంకా రెడీ కాలేదండి. అందరూ పిల్లలు వెళ్ళ మొత్తం అనుకో, నేను కూడా రెడీ అయిపోయాను. ఇంక రోజా మరి ఇంకా రెడీ కాలేదు. ఆయిస్తా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అదే హాయ్ చెప్పురా. ఏనండి నేనైతే పండగకి తీసుకున్న కోట్లో ఇంకా క్రిస్మస్కి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ వేసుకోలేకపోయాము. తీసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడైతే వెహికల్ అయిపోయింది పండగ అంతా. ఇంకా అక్కడ ఇంకా కొత్త సంవత్సరం నాకు కొట్లు వేసుకోవాలని చెప్పి ఇంకా అదిగో ఆయిస్తా హాయ్. చర్చికేనా, చర్చికి వెళ్తున్నావా? ఇదిగో చెప్పేసిన మనిషి. సరే అండి, ఈ రోజు అయితే స్పెషల్గా హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా అయితే రోజు అయితే పాయసం చేసింది, సేమియా పాయసం అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మా తాత అయితే తినడానికి లేడు, మా తాత అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఆయన కోసం చెప్పి ప్రత్యేకంగా ఆయన కోసమే పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా ఆయన కొంత తీసి పక్కన పెట్టి ఇంకా తినడానికి అయితే మేము రెడీగా ఉన్నాం అందరం అయితే. ఇంకైతే ఇంక చర్చికి అయితే వెళ్ళబోతున్నాం కదా, ఇంకా రెడీ అయితే రోజే ఇంకా చూడండి ఆ చర్చికి అంటే ఎవరైనా ముందు వస్తారు. ఆ అమ్మాయి చూడండి ఇంకా రెడీ అయ్యి పిల్లలు మొత్తం రెడీ అయినా కానీ ఆ అమ్మాయి లేట్. ఇంకా మొత్తం అందరూ రెడీ అయిపోయాము. ఆ రోజు అయితే లేట్. ఇంకా కానీ టక్క కానీ పాట ఒకటి పాడాలనుకుంటున్నాడే. ఈ రోజే లేట్ చేస్తున్నాడు. కొత్త సందర్భంగా పాట ఈ రోజు పాడితే ఇంకా మనం ప్రతిరోజు పాడినట్టు కింద లెక్క. ఇంకా పాట పాడినా పాడకపోయినా కానీ అని అంటారు కాబట్టి ఈరోజు పాట పాడాలి కంపల్సరీగా అయితే. అయితే పాట పాడతావా? అయితే పాట పాడతావా? అమ్మ బాబాయ్ చూడండి అయితే ఇగో హ్యాపీ న్యూ ఇయర్ అంటే మళ్ళీ చూపించమని అడుగుతుంది. అవి ఆదర్శనాడంటే బూట్లు ఒప్పదీసినాలని అడుగుతాడు. అది ఇంకంతే అబ్బాయి అయితే. అయ్యి యు YOU. సరే అండి, ఇంకా అయితే చర్చికి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇంకా రెడీ అయిపోయా రోజా? ఇంకా అవ్వలేదా? కానీ కాకనా
పండి పండి చర్చికి వెళ్ళవాడికి అయిపోయింది, టైం అయిపోయింది ఇంకా. సరే అండి, చర్చి కాడికి వెళ్ళిన చూపిస్తాను మీకు మిగతా వీడియో అయితే. పాట పాడిద్ది ఈరోజు అయితే. నేను వీడియో దిగిపోతున్నాను అండి, మీకు అందుకే చెబుతాను ముందుగానే. పాట పాడిద్ది ఈరోజు అయితే వీడియో దిగిపోతున్నాను ఆ పాటని. ఇంకా గాజు నాకాడ హాయ్ చెప్పు. హాయ్ అండి. ఆయుష్ అయితే పక్క పాపడి బిల్ల కూడా పెట్టేసిందండి. ఇంకా పాపడ బిల్ల అయితే పెట్టేసింది. సైడ్ పక్క పూలు అయితే పెట్టేసింది. డ్రెస్ అయితే వేసేసింది. చేతికి గాజులు అయితే వేసేసింది. మెల్ల దండ కూడా వేసేసింది. ఇంకా అన్ని రెడీ అయిపోయింది. ఇంకా ఏం ఇంకొక తక్కువ లేదు. చెప్పులు ఒకటి తక్కువైంది. చెప్పులు అయితే వేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా అయిపోయినట్టుగా ఈ వీడియో ఇంతవాటికి. ఒరే అయ్యో చర్చికి వెళ్తుంది, టూర్కి కాదు. ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా ఈ లోపు అయితే పండక్కి మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు. హాయ్ పెద్ద ఏది వస్తుందండి, ఎప్పుడు రావటం? సరే బాగుందా ఉన్నాడు ఇంట్లో. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ ముందు. మేము చాలా మంది అడిగారు ఫస్ట్ లో తెలుసా ఎక్కడ వాళ్ళ ఊరని కామెంట్ చేశారు. అక్షయ్ హాయ్ అమ్మా. ఇంట్లో ప్రార్థనకి వెళ్తా ఎక్కడ వస్తువులు అక్కడే అన్ని ఎక్కడెక్కడన్నీ పడేసి వెళ్ళేవాడిని. ఇవన్నీ అయితే సర్దుకోవాలా. ఇంకా మా ఆయన వచ్చేసి ప్రార్థనకి వెళ్ళొచ్చి నైట్ అంతా నిద్ర లేకుండా ఉంది కదా, అందుకని చెప్పేసి నిద్రపోతున్నాడు. అన్నదనా ఇంక చర్చిలోనే భోజనాలు జరిగినాయండి, చాలా బాగా జరిగినాయి. ఇంకా పులావు, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, అలానే పెరుగు చట్నీ. హాయ్ చదువుతున్నాండి. మా అక్షయ్ వచ్చేసి మా అక్షయ్ డీజెట్ టిల్లు అంటండి. డ్రెస్ వచ్చేసి నిలబడు అక్షయ్, లే పైకిలే. అబ్బు హాయిల్ పైకిలే. అబ్బు లెగుస్తాడు ఇప్పుడు. లే లేజర్ 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 సమాచారం మలకల. హాయ్ ఏ రత్లు మా అప్పుడారా చేరడిచావు. హాయ్ హాయ్ ఓ హాయ్ చదువు నా చక్కని కొడుకులు. అన్నయ్య అక్కయ్యలేదురా. సరే అండి, ఇక మా ఆశ్రితను చేసి చూడండి బుట్ట బొమ్మలు ఎలా రెడీ చేశాను. చూపి నీ గాజు చూడండి. నేను అయితే సగం వేస్తే మళ్ళీ ఫుల్గా వేసుకుంది. సరే అండి, పొద్దున అనగా మా ఆశ్రితాన్ని కష్టపడి రెడీ చేస్తే వాళ్ళ అత్తరాగానే ఏంది గాజులు తెప్పిస్తుంది. ఏంది మే పాపడ బిల్ల ఇంత రెడీ చేసి ఉంచుతానండి. మా ఆశ్రితను వచ్చేసి జడ కూడా చాలా మోళ్ళగా వేసాను, అయినప్పటికి కూడా మొత్తం పీకేసింది. ఎక్కడ ఉంచుకోమా, 4 ఉంచుకో. అన్నయ్య రాలేదండి మే, రాలేదా? ఇంకా నూతన సంవత్సరం ఒకసారి కదండి వచ్చేది, అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం వదిన నాతో ఫోటో దిగు, మాతో ఫోటో దిగు అని అంటా ఉన్నారని ఇంక అందుకని చెప్పేసి ఫోటోలు దిగుతూ ఉన్నాం. ఇంక ఈ సంతోషం ఎప్పుడు ఉండదు కదండి, ఇంకెప్పుడో ఒకసారి వచ్చేది. ఆ సంతోషంలో ఇది ఒక సంతోషం. అదే కాక మా ఆడబిడ్డ రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద వచ్చినట్టు బండి రాత్రి వస్తానండి మా పిల్ల. ఆ పిల్ల బర్త్డే అండి ఈరోజు. గురమ్మ అయ్యయ్యో బాబు ఆశ్రయగా అతను ఎత్తుకండి. హాయ్ అమ్మక. హాయ్ ఫ్రెండ్. మేనగాళ్ళు ఇద్దరు బాగుంటారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అని. మా అక్షయ్ వచ్చేసి నన్ను ఎత్తుకోలేదని ఏడుస్తున్నాను. ఏం అర్థం చేసి సిగ్గుపడుతున్నావు. చెప్పమా రాత్రి చెప్పలే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్. అర్థం చేసి సిగ్గు వచ్చిందండి. ఇంకైతే ఇంక ఈ విధంగా ప్రతి ఒక్కరు చాలా బాగా జరుపుకోవాలని అయితే అందరూ కోరుకుంటున్నానండి. ఇంకా మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఇంక ఇప్పుడే కదండి చెప్పే కదా ప్రార్థన వచ్చాం. పొద్దున సేమియా మేము మర్చిపోయి పొద్దున సేమియా కేసరి చేసా, సేమియా పాయసం చేసా. టేస్ట్ ఎలా ఉందనేది పొద్దున కూడా చూడలేదు. అన్ని కడవడిగా రెడీ అయిపోయి ప్రార్థనకి అయితే వెళ్ళిపోయాం. నేను మా ఆడబిడ్డ టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం. ముందు పొద్దున చాలా బాగుంది. కేసరి ఒకసారి చేశాను, అసలు టేస్ట్ మటుకు చాలా బాగుంది.
ఇంకా అదే విధంగా ఈరోజు సేమియా పాయసం చేస్తే ఇంకా అది వచ్చేసి పొద్దున చేసే కానీ ఇప్పుడు టైం వచ్చేసి 4-5 వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి అలా ఉంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది చూడలేదు. ఇంకా మా ఆయన వచ్చేసి బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నాడు. ఇంక ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉండిపోయినాయి. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలా. మరొకసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.